ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. నేటి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మన యొక్క కార్యక్రమాన్ని ముందుగా ప్రార్థనతో ప్రారంభిద్దాం. దయచేసి అందరూ వెన్నుముక నిటారుగా ఉంచి కూర్చోవాలి. రెండు చేతులు జోడించి నమస్కార స్థితిలో నెమ్మదిగా కళ్ళను మూసివేయడం. योगेन चित्तस्य पदेन वाचा मलं शरीरस्य च वैद्यकेन योपाकरोत्तं प्रवरं मुनीना पतञ्जलिं प्राञ्जलिर्नतोऽस्मि. ఓం శాంతి శాంతి శాంతి. రెండు చేతులు రబ్ చేయడం మన యొక్క కళ్ళపై ఉంచాలి. ఓకే అండి. నోరడి స్టాండింగ్ పొజిషన్. దయచేసి అందరూ నిలబడాలి. మన యొక్క రెండు కాళ్ళ దగ్గరగా కల్పించాలి. చేతులు రెండు కాళ్ళ దగ్గరగా కదిలించాలి. సమస్థితి. శరీర బరువునంతా రెండు కాళ్ళ పైన సమానంగా ఉంచడం, కదలకుండా ఉండాలి. కళ్ళను మూసివేయండి. బ్యాలెన్స్ ఆన్ యువర్ బోత్ లెగ్స్. శ్వాస నిదానంగా తీసుకుంటూ వదిలేస్తూ ఉండాలి. మన యొక్క శ్వాసను గమనిస్తూ ఉండండి. కంట్రోల్ యువర్ బాడీ. అది మన యొక్క మనస్సును కూడా కంట్రోల్ చేస్తుంది. బాడీ మైండ్ రెండింటి మధ్యలో కోఆర్డినేషన్ డెవలప్ అవుతుంది. కాళ్ళ నుంచి తల వరకు శరీరాన్ని గమనిస్తున్నాం. ఆసన. రెండు చేతులు మన యొక్క తలపైన లాక్ చేయాలి. ఇంటర్లాక్ చేయడం. తలపై నుంచండి. శ్వాస తీసుకొని శరీరాన్ని పూర్తిగా పైకి లాగండి. బ్రీత్ ఇన్. అలా చేతులు ఆకాశం వైపుగా ఉండాలి. స్ట్రెచ్. పూర్తిగా పైకి లాగండి. కాళ్ళ వేళ్ల పైన బ్యాలెన్స్ ఉండాలి. శరీరాన్ని పూర్తిగా పైకి లాగండి. రిలాక్స్. Once again, maintain 10 seconds. All of you breathe in. Hold. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. Now ready, slowly walking on toes. మళ్ళీ బ్రీతింగ్. నడుస్తున్నారు కాళ్ళ వేళ్ళ పైన. మోకాలు వంచొద్దు. ఫ్రంట్ అండ్ బ్యాక్. ఓన్లీ టోస్ పైన నడుస్తున్నారు. ఫ్రంట్ అండ్ బ్యాక్. కొంచెం ముందుకు, కొద్దిగా వెనుక. దీనివల్ల యాక్యుప్రెషర్ జరుగుతుంది. అరికాళ్ళలో ఉన్నటువంటి పాయింట్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి. మన ఆర్గాన్స్ ని యాక్టివేట్ చేస్తుంది. కంటిన్యూ సేమ్.
ఓకే, రిలాక్స్. ఇక్కడ రెండు కాళ్ళ మధ్య కొంచెం దూరం డిస్టెన్స్. ఊర్ధ్వస్థాసన. రెండు చేతులు పైకి తీసుకోండి. కలపాలి చేతులన్నింటినీ కలిపి శ్వాస తీసుకొని వదిలేస్తూ రైట్ సైడ్ బెండింగ్. ముందుకు చూస్తుండండి, మోకాలు వంచొద్దు. ముందుకు చూస్తుండండి. 2 సెంటర్. 3 breathe out, left side, look straight. 4 center. 5 breathe out, right side. 6 center. 7 breathe out, left side. 8 center. Relax. విశ్రాంతి. ఇలా ఒక 10 నుంచి 12 సార్లు మెల్లిగా చేస్తున్నాను. ఎవరి కటి చక్రాసన. రెండు చేతులు ముందు వైపున. శ్వాస తీసుకోండి అందరూ. బ్రీతింగ్. వదిలేస్తూ మెల్లిగా చేతులను తల భాగాన్ని, భుజాలను బ్యాక్ సైడ్, కాళ్ళు కదిలించద్దు, చేతులు వదులుతూనే తిరగాలి. తల దిగిపోయి 2 బ్రీతింగ్ సెంటర్. చాలా నిదానంగా. మళ్ళీ 3 బ్రీత్ అవుట్. శ్వాస వదిలేస్తూ లెఫ్ట్ సైడ్ చూస్తుండాలి, బ్యాక్ సైడ్ చేతులను చూడండి. 4 సెంటర్. 5 బ్రీత్ అవుట్, రైట్ సైడ్. 6 center. 7 breathe out, left side. 8 center. Relax. Relax. విశ్రాంతి. తరడి అర్ధ చక్రాసన. రెండు చేతులు ఇక్కడ సపోర్ట్, కాళ్ళ మధ్యలో కొంచెం డిస్టెన్స్. ఇప్పుడు శ్వాస తీసుకొని మెల్లిగా శరీరాన్ని వెనుకకు కొంచెం స్లోగా బెండ్ బ్యాక్ సైడ్. కాళ్ళ పైన మంచి బ్యాలెన్స్ ఉండాలి, లేదంటే పడిపోతాం. జాగ్రత్తగా చేయాలి. 1 బెండ్ బ్యాక్. తల కూడా కనుకోండి. 2 మెల్లిగా పైకి లేవండి. మన దృష్టి వెన్నుముక పైన ఉండాలి. బ్యాక్ సైడ్ బెడ్ కాగానే పొట్టంతా సాగదీయబడుతుంది. ఛాతీ ఎక్స్పాన్షన్ అవుతుంది. లంగ్స్ కెపాసిటీ ఇంప్రూవ్ అవడం, కిడ్నీస్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవడం, అన్ని బ్యాక్ పెయిన్ తగ్గిస్తుంది. థైరాయిడ్ సమస్య తగ్గుతుంది. అగైన్ బ్రీదింగ్, బెండ్ బ్యాక్. 3 4 5. రిలాక్స్. విశ్రాంతి. చాలు, మెల్లిగా చేయాలి. నెక్స్ట్ 1 ఉత్కటాసన. ఉత్కటము అంటే చైర్ పొజిషన్ లాగా. చేతులు రెండు ముందు వైపు నుంచండి. కాళ్ళ మధ్యలో దూరం అలానే ఉండాలి, సేమ్ డిస్టెన్స్. మెల్లిగా కూర్చోవాలి. సెంటర్. మోకాలు వంచాలి, సెంటర్లో రావాలి. వెన్నుముక చక్కగా బ్యాలెన్స్. కంట్రోల్. 1 2 3 4 5 6 7 8 9 10. Relax. Very nice. Okay, done. Relax. Now ready for balancing. వృక్షాసన. మెల్లిగా రైట్ లెగ్, కుడికాలు. కుడికాలు నిదానంగా తీసుకోండి. మన యొక్క ఎడమ కాలు పైన కాళ్ళ వేళ్ళు కింది వైపున చూస్తుండాలి. నిదానంగా శ్వాస తీసుకుంటూ రెండు చేతులు పైకెత్తండి. నమస్కార స్థితిలో ఉండాలి. కేవలం ముందు వైపున చూస్తుండాలి. మంచి ఏకాగ్రత, జ్ఞాపక శక్తి లభిస్తుంది. మానసిక ఒత్తిళ్లను తొలగిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది. నర్వ్ సిస్టమ్ అంతా కూడా యాక్టివేట్ అవుతుంది. శ్వాస సాధారణ స్థితిలో ఉంచడం. ఓకే, రిలాక్స్. డౌన్. Now ready, change, calm. Yes. అలానే చేతులు పైపు. లుక్ స్ట్రైట్, బీ కాన్ఫిడెంట్. పాజిటివ్గా ఉండాలి. మనసులో నెగిటివ్ థాట్ రాకూడదు. నెగిటివ్ థాట్ వస్తే కాన్ఫిడెన్స్ కోల్పోతాం, కింద పడిపోతాం. కాబట్టి బీ పాజిటివ్. ఏదైనా సింగిల్ పాయింట్ ముందు మనకు కనిపిస్తున్నటువంటి ఒకే దగ్గర చూడాలి.
రిలాక్స్, ఇది. నెక్స్ట్ వన్ త్రికోణాసన. కాళ్ళ మధ్యలో దూరం ఉంచండి, ట్రయాంగిల్ పొజిషన్. త్రికోణము అంటే ట్రయాంగిల్, మాక్సిమం డిస్టెన్స్. ఇప్పుడు కుడి కాలు యొక్క పాదాన్ని రైట్ సైడ్ తిప్పండి, అలా అని రైట్ సైడ్ తిప్పాలి పాదం, ఎడమ కాలు వేలు ముందుకు. ఇప్పుడు రెండు చేతులు భుజాలకు సమానం ఉంచాలి. ఇక్కడ శ్వాస తీసుకోండి అందరూ, వదిలేస్తూ స్లోలీ రైట్ హ్యాండ్ మెల్లిగా బెండ్ చేస్తున్నారు. ఇక్కడ వైపు కుడి కాలు యొక్క బొట్టన వేలు వైపు వెళ్ళాలి. తల పైకెత్తండి, పైన ఎడమ చేతి చూస్తుండాలి. మోకాళ్ళు వంచొద్దు, మాక్సిమం పైకి లేవాలి, మాక్సిమం పై వరకు. ఇది చాలా మంచి ఆసనం, అధిక బరువును తగ్గిస్తుంది, పుట్ట చుట్టూన్న కొవ్వును కరిగిస్తుంది, కాళ్ళు బాగా స్ట్రెచ్ అవుతాయి, సాగదీయబడతాయి అన్నమాట. రిలాక్స్, సెంటర్, మోకాలు వంచకుండా చేయాలి. వెరీ నైస్. నౌ రెడీ, సేమ్ లెఫ్ట్ సైడ్. మళ్ళీ శ్వాస తీసుకోండి, వదిలేస్తూ బ్రీత్ అవుట్. ఓన్లీ సైడ్ బెండింగ్, ముందుకు ఏమాత్రం బెండ్ అవ్వద్దు. తల బాగా పైకి తిప్పండి, పైన నడుము తెచ్చి చూస్తున్నారు. శరీరాన్ని ముందుకు ఉంచద్దు, అలానే పైకి లేపండి, పైకి చూస్తున్నారు. వెన్నుముకకు బలాన్ని ఇస్తుంది. చూస్తుండాలి, పైకి చూస్తుండాలి. రిలాక్స్, సెంటర్. సేమ్ ఇక్కడే మళ్ళీ రైట్ సైడ్ పరివృత త్రికోణాసన. మళ్ళీ శ్వాస తీసుకోండి, అపోజిట్ హ్యాండ్ రైట్ లెగ్ దగ్గర, లెఫ్ట్ హ్యాండ్ రొటేట్ యువర్ బాడీ, రొటేట్ యువర్ బాడీ. మీకు ఎక్కడ కంఫర్టబుల్ గా ఉంటే చేత అక్కడ తీసుకురండి. పుట్ట భాగాన్ని తిప్పండి, పైన ఉన్న చేతిని చూస్తుండాలి. రైట్ హ్యాండ్ పైన ఉంటుంది, రొటేట్. అధిక పుట్ట తగ్గుతుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఇండైజెషన్ తగ్గుతుంది. మోకాలు వంచద్దు, రిలాక్స్, సెంటర్. మళ్ళీ సేమ్ లెఫ్ట్ సైడ్ శ్వాస తీసుకోండి, రైట్ హ్యాండ్ రావాలి, మెల్లిగా చేయాలి, స్పీడ్ చేయొద్దు. శ్వాస పైన దృష్టి పెట్టి మెల్లిగా చేయాలి. పూర్తిగా రొటేషన్ చేయండి, తల తిప్పాలి, పుట్ట భాగాలు తిప్పాలి, మోకాలు వంచద్దు. ఇలా కీ పాయింట్స్ అన్ని గుర్తుంచుకోవాలి. రిలాక్స్, సెంటర్, డౌన్. మెల్లిగా రెండు కాళ్ళు దగ్గరికి. నొరడి పాదహస్తాసన, అర్ధచక్రాసన. నిలబడి చేసే దాంట్లో పాదహస్తాసనం, అర్ధచక్రాసనం కాంబినేషన్. రెండు చేతులు పైకి తీసుకోవాలి అందరూ. బ్రీతింగ్. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ముందుకు బెండ్ అవ్వకూడదు, వాళ్ళు మామూలుగా ఉండండి. శ్వాస వదిలేయండి. వన్, బ్రీత్ అవుట్, ఫార్వర్డ్ బెండింగ్, మోకాలు వంచకుండా. చేతులు ఎంత కిందికి వస్తే అంత, తల భాగాన్ని కాళ్ళకు దగ్గరగా. పాద హస్తాసనము, పాదాల చేతులతో తగ్గించడం. టూ, బ్రీతింగ్, రెండు చేతుల పైన మెల్లిగా పెట్టి బ్యాక్ కొద్దిగా. త్రీ, బ్రీత్ అవుట్, ఫార్వర్డ్ బెండింగ్, శ్వాస వదిలేస్తూ. ఫోర్, బ్రీతింగ్, అర్ధచక్రాసన. ఫైవ్, బ్రీత్ అవుట్, ఫార్వర్డ్ బెండింగ్. చేస్తున్నారు, బాడీ ఫ్రీ అవుతుంది, ఫ్లెక్సిబుల్ అవుతుంది. ఫ్రంట్ బెండింగ్, బ్యాక్ బెండింగ్ రెండు వస్తాయి. సిక్స్, బ్రీతింగ్. సెవెన్, ఎయిట్, nine, breathe out. 10, breathe in. 11, breathe out. 12, breathe in. Relax. Vishramati. Now ready, sit in Vajrasana. నేరుగా మోకాళ్ళ పైన కూర్చోండి. చేతులు రెండు మోకాళ్ళ పైన, కళ్ళను మూసేయండి.
Close your eyes. వెన్నుముక చక్కగా ఉండాలి. కళ్ళను మూసాలి. మెల్లిగా శ్వాస తీసుకుంటూ వదిలేస్తుండాలి. 2 ముక్కు రంధ్రాల గుండా శ్వాస తీసుకుంటూ వదిలేస్తుండాలి. కంటిన్యూగా స్టాండింగ్ ఆసనాస్ చేసినాము కాబట్టి కొంత విశ్రాంతినిస్తుండాలి. ఎక్కడ శరీరం అలసిపోయినా అక్కడ విశ్రాంతినిస్తుండాలి. అప్పుడు మిగతా ఆసనాలు చేయడానికి చాలా శక్తినిస్తుంది. బాడీ అంతా రీఎనర్జెటిక్గా మారుతుంది. ఇది వజ్రాసనం. ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత కూర్చునే ప్రయత్నం చేయండి. డైజెషన్ సంబంధించిన ఇబ్బందులన్నీ దూరం చేస్తుంది. మలబద్ధక సమస్యను తొలగిస్తుంది. వీలైతే ప్రాణాయామం, మెడిటేషన్ కూడా వజ్రాసనంలో కూర్చోవచ్చు. చాలా సాధన చేయాలి, నొప్పి లేకుండా తీసుకోవాలి. నా రెడీ. శశంకాసన. 2 చేతులు పైకి తీసుకోండి. ర్యాపిడ్ పోజ్. శ్వాస తీసుకుంటూ 2 చేతులు పై వరకు, అరచేతులు ముందు వైపున ఉండాలి. పామ్స్ ఫేసింగ్ టు ద ఫ్రంట్ సైడ్. నా రెడీ. బ్రీత్ అవుట్. శరీరాన్ని అంతా ముందుకు సాగదీస్తూ చేతులు 2 ముందు వైపున పెట్టండి. సాగదీస్తూ ఉండాలి. నుదుటి భాగం, ఫోర్ హెడ్ నేలకు తగులుతూ ఉండాలి. వెన్నుముఖం సాగదీయండి. దీన్ని శశంకాసనం అంటారు. అధిక పొట్టను తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. డయాబెటీస్ని తగ్గిస్తుంది, కంట్రోల్ చేస్తుంది. ప్యాంక్రియాస్ యాక్టివేట్ అవుతాయి, ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. తల భాగానికి రక్త ప్రసరణ పెరగడం, మనకు బ్రెయిన్, మైండ్ యొక్క ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. ఐ సైట్ సంబంధించిన ఇబ్బందులన్నీ తగ్గిస్తుంది. బ్రీత్ ఇన్ స్లోలీ డౌన్. విశ్రాంతి. ఇది శశంకాసనం. దీంట్లో ఒక 5 సెకండ్లు, 10 సెకండ్లు, మెల్లిమెల్లిగా 30 సెకండ్స్ వరకు ప్రాక్టీస్ చేయవచ్చు. మరొక ఆసనం చేద్దాం. ఉష్ట్రాసనం. ఉష్ట్రము అంటే ఒంటె, క్యామెల్. ఈ యొక్క ఆకారము క్యామెల్ పొజిషన్లో ఉంటుంది కాబట్టి ఉష్ట్రాసనం అంటాం. దీని కొరకు మోకాళ్ళ పైన నిలబడాలి. మీకు కనిపించడం కోసం నేను సైడ్ పోజ్లో చేస్తున్నా, దయచేసి గమనించండి. మోకాళ్ళ పైన నిలబడాలి. 2 పాదాల మధ్యలో దూరం, మోకాళ్ళ మధ్యలో కూడా దూరం, డిస్టెన్స్ పెంచాలి. బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్. ఇప్పుడు చేతులు 2 సపోర్ట్ తీసుకోండి. అర్ధ ఉష్ట్రాసన. కాళ్ళ పైన బ్యాలెన్స్ ఉంచి మెల్లిగా శరీరాన్ని వెనుక వైపు వంచుతూ ఉండాలి. ఇలా స్లోగా పైకి రండి, లేవాలి. 2 అప్వర్డ్. వన్స్ అగైన్ మళ్ళీ ప్రాక్టీస్ చేద్దాం. 3 తల, వెన్నుముక అంతా వంచాలి. మన దృష్టి వెన్నుముక పైన ఉండాలి. 4 రిలాక్స్. ఇప్పుడు 2 చేతులు ముందు వైపు నుంచండి. మెల్లిగా రైట్ హ్యాండ్ బ్యాక్ సైడ్. 1. ఇక్కడ హీల్స్ మడమని పట్టుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ ఇక్కడ కూడా మడమని పట్టుకోవాలి. 2 చేతులు మడమల పైన ఉండాలి. తల బాగా వెంట చేయండి. ఇది ఉష్ట్రాసనం, బ్యాక్ బెండింగ్ పోస్చర్. చాపి గమనించండి, చాలా ఎక్స్పాన్షన్ అవుతుంది. లంగ్స్ కెపాసిటీ చక్కగా ఇంప్రూవ్ అవుతుంది. కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ బ్యాక్ బోన్. రిలాక్స్. వెంటనే ఫార్వర్డ్ బెండింగ్ చేయాలి, శశంకాసనం చేయాలి. వెంటనే చేతులు బ్యాక్ సైడ్, తల భాగం ముందు వైపున. ఎందుకంటే ఎలాంటి ఇబ్బంది ఉండొద్దు. బ్యాక్ బెండింగ్ ఆసనాలు చేసినప్పుడు అక్కడే మిస్టేక్ చేస్తే ఇలా ఫార్వర్డ్ బెండింగ్ చేయడం వల్ల ఆ తప్పులన్నీ సరిదిద్దబడతాయి. సైడ్ ఎఫెక్ట్ ఉండదు. బ్రీత్ ఇన్. వీటిని కౌంటర్ పోజ్ అంటాం యోగాలో. ముఖ్యం ఇదే. ఏ ఆసనం తర్వాత ఏది వేయాలనే డౌట్ ఉంటుంది కదా, ఇవి అంటాం. ఒక బ్యాక్ బెండింగ్ ఆసనాలు చేసినప్పుడు ఫ్రంట్ బెండింగ్ ఆసనాలు చేయాలి. లేదంటే బ్యాక్ పెయిన్ చాలా పెరిగిపోతుంది, బాడీ యొక్క పోస్చర్ కూడా మారుతుంది. ఉష్ట్రాసనం కొంచెం ప్రాక్టీస్ చేయాలి, నేరుగా రాదు. చిన్న వాళ్ళు అయితే చేయగలిగారు, పెద్ద వాళ్ళకి కొంత ఇబ్బంది ఉంటుంది. డైలీ ప్రాక్టీస్లో ఈజీగా వస్తుంది. చాలా మంచి ఆసనం ఉష్ట్రాసనం.
మీరు చూడండి ఆసనం చేయగానే ఛాతి బాగా ఎక్స్పాన్షన్ అయింది, తల భాగం వెనుకకు తీస్తున్నాం, గొంతు భాగం సాగదీయబడుతుంది, మెడ నొప్పులు, స్పాండిలైటిస్, థైరాయిడ్ తగ్గుతుంది, బ్యాక్ పెయిన్ తగ్గుతుంది. ఇలా చాలా ఉపయోగాలు ఉంటాయి. నవరడి పద్మాసన, లోటస్ లోటస్ పోస్చర్. మన యొక్క రైట్ లెగ్ ని ఫోల్డ్ చేసి లెఫ్ట్ లెగ్ యొక్క థై పైన పెట్టాలి. మోకాలు నుంచి లెఫ్ట్ థై. ఎవరికన్నా కాళ్ళకు సంబంధించిన సర్జరీ, మోకాల నొప్పులు ఉంటే చేయకండి. పెద్దవాళ్ళు ఉంటే దయచేసి చూడండి, లేదా ఒక్క కాలు వేయండి. మన యొక్క లెఫ్ట్ లెగ్ ని ఫోల్డ్ చేసి రైట్ లెగ్ పైన పెట్టాలి. ఇలా రెండు కాళ్ళ యొక్క మోకాలు వంచడం, రెండు కాళ్ళ యొక్క పాదాలు తొడల పైన పెట్టాలి. ఇబ్బంది ఉన్న వాళ్ళు ఒక్క కాలు చేయండి. ఇప్పుడు రెండు చేతులు జ్ఞానముద్ర. ఇలా మోకాళ్ళ పైన, వెన్నుముక చక్కగా, బ్యాక్ బోన్ చూడండి స్ట్రైట్గా ఉండాలి. ఇక్కడ చూడండి షోల్డర్ లెవెల్ స్ట్రైట్ ఉండాలి. కాళ్ళు కూడా రెండు నేలకు తగలాలి కింద. ఇప్పుడు కళ్ళను మూసేయండి. మన దృష్టి ఐబ్రోస్ సెంటర్, బొట్టు పెట్టుకునే ప్లేస్లో. శ్వాస నిదానంగా తీసుకుంటూ వదిలేస్తుండాలి. మనస్సుకు విశ్రాంతినిస్తుండాలి. ఈ యొక్క ప్రాణశక్తి శరీరం అంతా సక్రమంగా వెళ్తుంది. స్వచ్ఛతకు మారుపేరు తామరపు. మన మనస్సు కూడా చాలా నిర్మలంగా మారుతుంది. ఒత్తిడి, టెన్షన్స్ వీటిని తొలగిస్తుంది. మోకాలు ఫ్లెక్సిబుల్గా అవుతాయి, జాయింట్ పెయిన్స్ ఉండవు. వీటిని స్ట్రెంథెన్ చేస్తుంది. రిలాక్స్. నెమ్మదిగా కళ్ళని తెరుస్తూ పైన ఉన్న కాలుని మెల్లిగా ముందు వైపున చేయండి. ఓకే. మరొక కాలు కూడా ముందు వైపున ఇలా. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ తో చేద్దాం. కౌంటర్ పోజ్ అన్న కదా, రైట్ సైడ్ చేసినాం కాబట్టి లెఫ్ట్ కూడా చేయాలి. 2 లెగ్స్ బ్యాలెన్స్. ఒకవేళ శరీరాన్ని రైట్ బెండ్ చేస్తే లెఫ్ట్ కూడా బెండ్ చేయాలి, అప్పుడు సరి చేయబడుతుంది. సెల్ఫ్ కౌంటర్ అన్నమాట. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ని మన యొక్క రైట్ లెగ్ పైన ఉంచండి, దగ్గరగా. మోకాలు మంచిగా ఉంచాలి, దగ్గరగా ఉండాలి. మళ్ళీ రైట్ లెగ్ ని లెఫ్ట్ లెగ్ పైన పెట్టాలి. ఇలా రెండు కాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసి జ్ఞానముద్ర. మోకాలు చక్కగా, వెన్నుముక నిటారుగా, కళ్ళను మూసేయండి. మన దృష్టి అంతా శ్వాస పైన. ఫేస్ లో ఎక్కడ ఒత్తిడి కనబడద్దు. హాయిగా, ప్రశాంతంగా, సుఖంగా కూర్చోవాలి. చాలా మంచి ఆసనం పద్మాసనం. డైలీ ప్రాక్టీస్ లో మనకి ఈజీ అవుతుంది. ఎక్సెస్ వెయిట్, కాళ్ళలో ఉన్న అధిక బరువును కూడా తగ్గిస్తుంది. మోకాలు చాలా స్ట్రెంగ్తన్ అవుతాయి. ఈ మధ్యలో చూస్తున్నాం మనం, నడవడం మర్చిపోయాను, మెట్లు ఎక్కడం మర్చిపోయాను. చిన్న చిన్న పనులకే లిఫ్ట్ యూజ్ చేయడం, బైక్ యూజ్ చేయడం జరుగుతుంది. రిలాక్స్. ఓపెన్ గా మళ్ళీ నిదానంగా కాళ్ళు కాళ్ళు. వెరీ నైస్. నౌ రెడీ. వన్ మోర్ ఆసన, గోముఖాసన. గోముఖాసన అంటే కౌ పొజిషన్. ఆల్రెడీ మనం చేసినాం, మరొకసారి చేద్దాం. ఈ యొక్క కుడి కాలును మోకాల వద్ద వంచండి. వంచి ఇలా పైనుంచి తీసుకొని ఈ హీల్ మన బటక్స్ కి తగులుతుండాలి సైడ్ నుంచి. చేతితో తీసుకుంటేనే పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు ఎడమ కాలు కూడా వంచండి, లోపలి వైపు తీసుకోండి. మొత్తంగా చూస్తే రెండు కాళ్ళు దగ్గరగా రావాలి. కుడి కాలు పైన, ఎడమ కాలు కింద. మీకు అపోజిట్ ఉన్నా కాబట్టి నేను మిర్రర్ మెథడ్ లెఫ్ట్ తో చేస్తున్నాను. ఈ రెండు ఈక్వల్ లైన్, వెన్నుముక చక్కగా. కొద్దిమంది ఈ కాళ్ళు పై లోపల తీసుకొని ఇలా కూర్చుంటారు, ఇలా కూర్చుంటారు. అలా కూర్చోవద్దు దయచేసి. కాళ్ళు పక్కకే ఉండాలి, సైడ్ సైడ్. ఓకే. సిట్ స్ట్రైట్. మన ఒక రైట్ హ్యాండ్ శ్వాస తీసుకుంటూ వెన్నుముక పైన, లెఫ్ట్ హ్యాండ్ కింది వైపు నుండి కలపండి. ఇవన్నీ కౌంట్లో చేయొచ్చు, కౌంట్లో చేయొచ్చు. 1 2 3 4 కూడా చేయొచ్చు. చక్కగా కూర్చోండి, శ్వాస తీసుకోండి, ఛాతీని ఎక్స్పాన్షన్ చేయండి. ఈ రెండు చేతులు బ్యాక్ సైడ్ కలవాలి. జాయింట్స్, లిగ్మెంట్స్ అన్ని స్ట్రెంథన్ అవుతాయి. మనకు కలుస్తలేదు అనుకోండి, ఏం చేయాలి? ఒక కర్చీఫ్ తీసుకోండి, పైనుంచి వేయాలి కర్చీఫ్. ఒక టవల్ వేసుకోండి, ఆ రెండింటిని పట్టుకోండి. కొన్ని రోజులకి ఏమవుతుంది? ఈ లిగ్మెంట్స్ అన్ని ఫ్లెక్సిబుల్ అవుతాయి, జాయింట్స్ అన్ని స్ట్రెంథన్ అవుతాయి, ఈజీగా పట్టుకోవచ్చు.
శ్వాస తీసుకోవడం వదలడం చేస్తుండాలి. తీసుకున్న ప్రతిసారి లంగ్స్ ఎక్స్పాన్షన్ గమనించండి. సాధారణ స్థితికి రావడాన్ని గమనించండి. తల కొద్దిగా పైకెత్తాలి. వెరీ నైస్. ఎస్, రిలాక్స్. దించాలి, ఒక్కొక్కటిగా దించాలి. మెల్లిగా కాళ్ళను ముందుకు చేస్తుంది. ఓకే. నౌ రెడీ విత్ ద లెఫ్ట్ లెగ్. ఎడమ కాలు పైనుంచి. ఇలా పిల్లలు చేసేటప్పుడు కూడా ఏమైతే వాళ్ళు తప్పులు చేస్తారో వాటిని గమనిస్తుండాలి, వాటిని పాయింట్ అవుట్ చేయాలి. ఇప్పుడు మెల్లిగా లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్. మళ్ళీ వెన్నుముక చక్కగా. ఊరుకోవద్దు, అందరు ఇంట్లో ఉన్నారు, రావట్లేదని ఊరుకోవద్దు. ఒక టవల్ ఖర్చు తీసుకోవాలి, వెంటనే తీసుకొని ప్రాక్టీస్ చేయండి. మామూలుగా చేయడం వల్ల, చేతులు కలపడం వల్ల ఎలాంటి తేడా ఉందో గమనించండి. బ్యాక్ బోన్ స్ట్రైట్. ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులు తగ్గించడానికి చక్కగా ఉపయోగపడుతుంది. ముందుకు ఫ్రంట్ ముందుకు చూడాలి. తల బాగా పైకి ఎత్తద్దు, ముందుకు ఇట్లా ఎత్తద్దు, పైకి తప్పుతుంది. రిలాక్స్. డౌన్. కాలు ముందు. ఓకే, రిలాక్స్. థ్యాంక్ యూ. బాగా చేసారు అందరు కూడా. ఈరోజు మరొక ముఖ్యమైన అంశం గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అది సూర్య నమస్కారాలు. సూర్యుడు అంటే మనకు తెలుసు, ప్రతిరోజు కనిపించేటువంటి ఏకైక భగవానుడు. మిగతా వాళ్ళందరూ కూడా మనం పూజిస్తాం, అన్ని చేస్తాం, కానీ మనకు కనబడు. సూర్యుడు అయితే ప్రతిరోజు మనం ఉదయం లేవగానే చూస్తూ ఉంటాం. ఒక్కరోజు సూర్యుడు రాకపోతే శరీరం అంతా ఏదో జరిగినట్టు, చాలా డల్గా ఉన్నట్టు, ఇలాంటి ఎన్నో ఫీలింగ్స్ మనకు కలుగుతూ ఉంటాయి. ప్రత్యక్ష దైవం అన్నమాట. సూర్యునికి అనేక నామాలు ఉంటాయి. రవి అని, పూష్ణే అని, మిత్ర అని, చాలా పేర్లు ఉంటాయి సూర్యునికి సంబంధించి. ఆయన యొక్క గుణగణాలను బట్టి అనేక పేర్లు ఉంటాయి. ఇక్కడ మనం ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడం వల్ల శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటుంది, పుష్టినిస్తుంది. మనకు జాయింట్స్ అన్ని స్ట్రెంథెన్ అవడం, కండరాలన్నీ బలంగా మారడం, అన్ని రకాల రోగాలను తగ్గించడానికి, అధిక బరువు తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది సూర్య నమస్కారం. వీటిని ప్రతిరోజు ఉదయం సూర్యునికి అభిముఖంగా నిలబడి నమస్కారం చేస్తూ ఉంటే ఇటు శారీరకంగా, మానసికంగా అభివృద్ధి అవడంతో పాటు ఆధ్యాత్మికంగా కూడా మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండడానికి చక్కగా ఉపయోగపడుతూ ఉంటాయి సూర్య నమస్కారం. అందుకే మంచి శ్లోకం ఉంటుంది. ఓం నమః సూర్య శాంతాయ సర్వరోగ నివారిణే ఆయురారోగ్యమైశ్వర్యం దేవి జగదత్పతే అంటాం. అంటే ఓం నమః సూర్య శాంతాయ, సూర్యునికి నమస్కారం చేస్తూ సర్వరోగ నివారిణే అంటున్నాం. అంటే ఎవరిని అంటాం? సర్వరోగ నివారిణి. అన్ని రకాల రోగాలను తగ్గించేటువంటి వాళ్ళని సర్వరోగ నివారిణి అంటాం. అందుకే సూర్యునికి ధన్వంత్రి అనే పేరు వచ్చింది. ధన్వంత్రి అంటే మనకు తెలుసు, వైద్యుడు, అన్ని రోగాలను తగ్గించేటువంటి వైద్యుడు. అలాంటి సూర్యునికి ప్రతిరోజు నమస్కారం చేయడం వల్ల మంచి లాభాలు కలుగుతాయి. దయచేసి సూర్య నమస్కారాలు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ఒక్క రౌండ్లో 12 స్టెప్స్ ఉంటాయి. 7 ఆసనాలు, 12 స్టెప్స్ ఉంటాయి. మొదట చేసిన ఆసనాలు మళ్ళీ రిటర్న్ అవుతూ ఉంటాయి. దీంట్లో ఏమవుతుంది, పిల్లలు తెలియకుండానే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, చాలా తప్పులు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సూర్య నమస్కారాలను చాలా నిదానంగా సాధన చేస్తూ ఉండాలి. ఓకేనండి. మీకు పర్ఫెక్ట్గా నేను చేసిన డెమోన్స్ట్రేషన్ కావాలంటే ఇది చాలా, అంటే సూర్య నమస్కారాలు చాలా ముఖ్యం. తెలియకుండా చిన్న చిన్న తప్పులు చాలా చేస్తుంటాం. వాటిని సరిదిద్దుకొని ఇప్పుడు సాధన చేద్దాం. ఒక్కసారి నేను డెమోన్స్ట్రేషన్ చేస్తాను, దయచేసి చూడండి. ఒక్క డెమోన్స్ట్రేషన్ చేస్తాను, తర్వాత అందరం కలిపి చేద్దాం. అలానే కూర్చోండి, దయచేసి కూర్చోవాలి. ముందుగా నమస్కార స్థితి. ఈ విధంగా నమస్కార స్థితిలో చూడాలి. ఇక్కడ శ్లోకంతో మనం సూర్యునికి చెప్తూ చేస్తుంటాం. ఆ తర్వాత 2 అర్ధ చక్రాసన. 2 చేతులు పైకెత్తి మెల్లిగా శరీరాన్ని వెంటకు ఉంచాలి.
ఎవరికైనా ఇబ్బంది అయితే చేతులు సపోర్ట్ తీసుకొని మెల్లిగా శరీరాన్ని వెనుక. తర్వాత 3 ఫార్వర్డ్ బెండింగ్, మోకాలు వంచకుండా మెల్లిగా శరీరాన్ని ముందుకు వంచడం. 2 చేతులతో కాళ్ళను పట్టుకోవాలి. యాక్చువల్ గా అరచేతులు కింద ఉండాలి. ఫార్వర్డ్ బెండింగ్ చాలా వచ్చిన వాళ్ళకు అరచేతులు పూర్తిగా కింద జరుగుతాయి. ఇప్పుడు మనం స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి అరచేతులు బ్యాక్ సైడ్, మోకాలు వంచకుండా తలకాలని కాళ్ళకి. ఆ తర్వాత 4 2 చేతులు పాదాలకు ఇరువైపున మెల్లిగా కుడికాలు దూరంగా లాంగ్ స్టెప్ తల పైకెత్తి చూస్తున్నారు. దీనిని అశ్వసంచాలనాసనము అంటారు. గుర్రం పరిగెత్తుతున్నప్పుడు ఉండేటువంటి స్థితి. ఇక్కడ నుండి పర్వతాసనం, చేతులపైన బ్యాలెన్స్, మెల్లిగా శరీరాన్ని పైకి లేపుతూ 2 కాళ్ళు దగ్గర కలపాలి. తర్వాత హీల్స్, మడిమెలు 2 నేల జరగడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ చేతులు వెనుకకు జరపడం, ముందుకు జరపడం చేయొద్దు. దవడ భాగం ఛాతీ తరలించాలి. మన పొట్టను చూస్తుండాలి, పర్వతం లాగా ఉండాలి. 6 సాష్టాంగ నమస్కార్. మోకాళ్ళు, ఛాతీ, దవడ భాగం లేదా నుదుటి భాగం కింద ఉండాలి. ఇక్కడ బటక్స్, థైస్ ఇవన్నీ గాలిలో ఉండాలి. బటక్స్, థైస్ కింద ఉండదు, లేవాలి, పైకి లేవాలి. 7 భుజంగాసన. చేతుల పైన బరువు నుంచి మెల్లిగా పైకి లేపండి శరీరాన్ని. చేతులు కాళ్ళ వెళ్ళే కింద ఉండాలి, మోకాలు కింద ఉండదు. చూడండి, పైకి లేపి తల పైకెత్తాలి, సాగదీయాలి. 8 శ్వాస వదిలేయండి, బ్రీత్ అవుట్. పుట్టను చూస్తుంది. మళ్ళీ రైట్ లెగ్ వెనుకకు వెళ్ళింది కాబట్టి రైట్ లెగ్ ఫ్రంట్ రావాలి. ఫ్రంట్ మళ్ళీ తల పైకెత్తాలి. 10 బ్రీత్ అవుట్. పాదహస్తాసన. ఒక్కొక్కటిగా వచ్చేస్తుంది ఆసనాలు. 11 మీకు ఎలా వీలైతే అలా చేయాలి, బ్యాక్ బెండింగ్. 12 నమస్కారం. ఇవి 12 ఆసనాలు. రెడీ, స్టాండింగ్. నిలబడండి, దయచేసి నిలబడండి. మెల్లిగా చేయిస్తా, ఒక్కొక్కటి మళ్ళీ చూస్తూ చేద్దాం. చాలా మందికి తెలుసు సూర్య నమస్కారాలు, తెలియదని ఏం లేదు. మళ్ళీ ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తున్నాం అంతే. నమస్కార స్థితి. ఓం రుద్రాయ నమః. 2 అర్ధ చక్రాసన. బెండ్ బ్యాక్ సైడ్ నెమ్మదిగా. 3 పాదహస్తాసన. బ్రీత్ అవుట్. మోకాలు వంచకుండా మెల్లిగా శరీరాన్ని ముందుకు వంచండి. బ్యాక్ పెయిన్ ఉంటే వద్దు, బ్యాక్ పెయిన్ లేని వాళ్ళు బెండ్ అవ్వద్దు. 4 రైట్ లెగ్ బ్యాక్ సైడ్, కుడి కాలు దూరంగా లాంగ్ స్టెప్ బ్యాక్. ఎడమ కాలు 2 చేతుల మధ్యలో ఉండాలి. కాళ్ళు మంచిగా అడ్జస్ట్మెంట్ చేయాలి, అందుకే పాయింట్ కంఫర్టబుల్ ఉండాలి. ఈ వెనుక సైడ్ మోకాలు కింద పెట్టండి, డౌన్. ముందున్న మోకాలు 90 డిగ్రీస్. తల పైకెత్తాలి. గొంతు భాగాన్ని, మెడ భాగాన్ని సాగదీస్తుండాలి. కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ బ్యాక్ బోన్. సయాటికా పెయిన్, బ్యాక్ పెయిన్ తగ్గిస్తుంది, థైరాయిడ్ సమస్య తగ్గిస్తుంది. 5 పర్వతాసన. బ్యాలెన్స్ ఆన్ యువర్ హ్యాండ్స్. శరీర బరువునంతా కాళ్ళ వైపు నెట్టండి. మడిమేలు, హీల్స్ నేలకు టచ్ అవ్వాలి. దవడ భాగం ఛాతీకి తగ్గాలి. పొట్టను చూడండి, చేతులకు మంచి బలాన్ని ఇస్తుంది. తల వైపు రక్త ప్రసరణ పెరుగుతుంది. మానసిక ఒత్తిడిని అధిగమించవచ్చు. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఐ సైట్ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. 6 సాష్టాంగ నమస్కార్. ఓన్లీ నీస్, చెస్ట్, చిన్ ఇవి మాత్రమే కింద. బటక్స్ పైకి లేచి ఉండాలి, బటక్స్ పైకి లేచి ఉండాలి. లేవాలి పైన. 7 చేతుల పైన బ్యాలెన్స్, భుజంగాసన. మోకాళ్ళు కింద పెట్టద్దు దయచేసి, మోకాళ్ళు పైకి లేపండి. కాళ్ళ వేలు, టోస్ పైన బ్యాలెన్స్, తల పైకి ఎత్తాలి. 8 బ్రీత్ అవుట్.
9. రైట్ లెగ్ ఫార్వర్డ్. మళ్ళీ శ్వాస తీసుకోండి. 10. బ్రీత్ అవుట్. 11. అర్ధ చక్రాసన. 12. నమస్కార్ స్థితి. Now ready, second round. Om Ravaye Namaha. 2. Ardha Chakrasana. Melli, bend back. 3. Padhastasana. Breathe out. Mokalu vanchaddu. 4. Left leg back side. దూరంగా కుడి కాలు రెండు చేతుల మధ్యలో శ్వాస తీసుకుంటూ తల పైకెత్తండి. ఎడమ కాలు యొక్క మోకాలు కింద, కాళ్ళ మధ్యలో దూరం ఉండాలి. చేతులు చూడండి ఎక్కడ ఉండాలి, అర చేతులు మొత్తం ఉండాలి కింద. అమ్మ రేణుక మోకాలు కింద పెట్టు. బ్యాక్ సైడ్, బ్యాక్ లెగ్, కాళ్ళ మధ్యలో దూరం పెంచాలి, దూరం ఉండాలి. 5. పర్వతాసన్. తల లోపల వైపున పొట్టను చూస్తుంటాం. 6. సాష్టాంగ నమస్కార్. నీస్ చెస్ట్ చిన్. 7. భుజంగాసన. బ్రీత్ ఇన్, తల పైకెత్తాలి. 8. breathe out again, Parvatasan. Left leg 9, forward. Left forward. Left ఎక్కడ ఉంది, పాదం రావాలి చేతుల మధ్యలోకి. పాదం 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 చూడండి, పాదం పాదం ముందుకు సాగదీయాలి కాలం. 10. breathe out. మళ్ళీ శ్వాస వదిలేండి. 11. అర్ధ చక్రాసన. బెడ్ బ్యాక్. 12. నమస్కార్. రిలాక్స్ రిలాక్స్. శవాసనము. కాళ్ళు చేతులు దూరంగా ఉంచండి. అలానే పడుకోవాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఉండాలి. శ్వాస తీసుకున్న ప్రతిసారి పొట్ట భాగం పైకి రావడాన్ని గమనించండి. అబ్డామినల్ బ్రీత్. శరీరాన్ని పూర్తిగా తేలికగా చేయండి. Slowly breathe in, slowly breathe out. Concentrate on your breath. Take a long and deep breath. Observe your body. Observe your breath. Give full relax to your body and mind. Now slowly concentrate on the music. ఇక్కడ నా నుంచి వస్తున్నటువంటి మ్యూజిక్ పైన మాత్రమే దృష్టి పెట్టండి కొద్ది సమయం. మ్యూజిక్ అయిపోయేంత వరకు మ్యూజిక్ పైన మాత్రమే దృష్టి. మనసు ఇతర విషయాలపైన ఉండొద్దు.
Yes, relax. Join the legs. Slowly come back to the sitting position. Come back to the sitting position. ఇలా శవాసనంలో విశ్రాంతిని ఇవ్వచ్చు. చాలా మ్యూజిక్ అందుబాటులో ఉంటాయి. యూట్యూబ్లో కామ్ మ్యూజిక్ అని కొట్టిన, లేదా ఫ్లూట్ మ్యూజిక్, మ్యూజిక్ ఫర్ మెడిటేషన్, ఇలా మీరు ఏది చేసినా సరే ఏమవుతుంది, ఇలాంటి మెడిటేషన్ మనం ధ్యానం చేస్తున్నాం. మొన్న మనం చేసినటువంటి మెడిటేషన్లో సేమ్ ఇలా కూర్చొని శ్వాస పైన దృష్టి పెట్టినాం. డైలీ అదే చేయించినాం అనుకోండి, వాళ్ళు కొద్దిగా అనీజీగా కూడా ఉంటారు. అప్పుడు కొంచెం కామ్గా చేసి చాలా కంఫర్టబుల్గా కూర్చున్న తర్వాత మెడిటేషన్ మ్యూజిక్ ఆన్ చేయండి. ఇలానే కూర్చొని ఆ మ్యూజిక్ని వింటూ ఉండాలి. వాళ్ళ మైండ్ చాలా అలర్ట్ పెరుగుతుంది, ఆసక్తిగా ఉంటుంది, ఇంట్రెస్ట్గా ఉంటుంది. మెడిటేషన్ కూర్చోబెట్టి మీరు మెడిటేషన్ చేయించాలి. క్లాస్ రూమ్లో ఉంటాం, అప్పుడు మనం ఎన్నైనా చేయించగలుగుతాం యాక్టివిటీస్. ఒక 5-10 minutes క్లాస్ రూమ్లో ఫోన్లో మెడిటేషన్ ఆన్ చేయండి. జస్ట్ ఆ మ్యూజిక్ పెట్టాలి, మ్యూజిక్ వింటూ ఉండాలి. ఓ 10 minutes 15 minutes అలా మంచి మంచి మ్యూజిక్స్ కూడా మీకు దొరుకుతుంటాయి. ఓకేనండి. నా రెడీ ఫర్ ప్రాణాయామ. ప్రాణాయామ సూర్య చంద్ర భేదలు, సెక్షనల్ బ్రీత్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. కాబట్టి నేరుగా నాడీ శోధన ప్రాణాయామానికి వెళ్దాం. దయచేసి అందరూ సుఖాసనం లేదా సిద్ధాసనం, వెన్నుముక చక్కగా ఉంచి కూర్చోండి. నాడీ శోధన ప్రాణాయామం. మనకు ఎడమ చేతి జ్ఞాన ముద్ర మోకాలు పైన, కుడి చేతి పైకెత్తండి నాసికా ముద్ర. మొదటి 2 వేలు రాజన్న, చూపుడు వేలు మధ్య వేలు, చూపుడు వేలు మధ్య వేలు మూసేయాలి. ఉంగరపు వేలు ఇలా అన్నమాట. ఇప్పుడు బొటన వేలుతో కుడి ముక్కును మూసేయండి. ఎడమ వైపు శ్వాస వదిలేయాలి. బ్రీత్ అవుట్. అక్కడే శ్వాస తీసుకోండి. 1. కుడివైపు వదిలేయాలి. బ్రీత్ అవుట్ రైట్ సైడ్. మళ్ళీ కుడివైపు శ్వాస తీసుకోండి. బ్రీత్ ఇన్. ఎడమ వైపు వదిలేయాలి. బ్రీత్ అవుట్ లెఫ్ట్ సైడ్. మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. 1 బ్రీత్ ఇన్. రైట్ వదిలేయండి. బ్రీత్ అవుట్ రైట్ సైడ్. మళ్ళీ రైట్ తీసుకోండి. బ్రీత్ ఇన్. లెఫ్ట్ బ్రీత్ అవుట్. Now ready, left breathe in, right breathe out. Right breathe in, left breathe out. Left breathe in, right breathe out. Okay, relax. Vishranti. ఓకే అండి, ఇది నాడీ శోధన ప్రాణాయామం. ప్రతిసారి మనం గుర్తుంచుకోవాలి, శ్వాస ఎప్పుడు చాలా నిదానంగా లోపలికి వెళ్ళాలి, నెమ్మదిగా బయటకు రావాలి. అయితే ఇప్పుడు మనం చేసిందంతా కూడా శ్వాస తీసుకోవడం వదలడం పైన మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తాం. యాక్చువల్గా ప్రాణాయామంలో పతంజలి మహర్షి గారు చెప్పిన సూత్రం ప్రకారం బాహ్య అభ్యంతర
స్తంభ వృత్తి నిర్దేశకాల సంఖ్యాభిహి అంటాం. బాహ్య అభ్యంతర స్తంభ వృత్తి నిర్దేశకాల సంఖ్యాభిహి అంటాం. బాహ్య అంటే శ్వాస బయటకు వదలడం, స్తంభ శ్వాస లోపల ఆపడం, నిర్దేశకాల అంటే ఎంత సమయం, శ్వాస ఎంత సమయం లోపలికి, ఎంత సమయం బయటకు వదులుతున్నాం, లోపల ఎంత సమయం శ్వాసను ఆపేస్తున్నాం, బయట వదిలిన తర్వాత ఎంత సమయం ఆపుతున్నాం. ఇదంతా కూడా సంఖ్య పైన ఆధారపడి ఉంటుంది. కానీ చాలా మంది ఏం చేస్తున్నారు, యోగా అందరు యోగా మాస్టర్లు అయిపోయినాం, అందరు యోగా చెప్తున్నారు, పుస్తకాలు ఇవన్నీ చూస్తూ కూడా యోగా చేపిస్తూ ఉంటారు. వాళ్ళు జస్ట్ శ్వాస తీసుకున్నాము వదిలేసినాం, తీసుకున్నాం వదిలేసినాం, లాస్ట్ పొజిషన్ పర్ఫెక్ట్ పొజిషన్కి ఎవరు వెళ్ళట్లేదు. ఎప్పుడైతే కుంభకము అంటే స్తంభము అంటున్నాం కదా, తీసుకున్న శ్వాసను లోపల బంధించడం, దానిని అంతర కుంభకము అంటాం. ఇలా శ్వాసను బంధించడం వల్ల మన యొక్క శరీరం యొక్క శక్తి చాలా పెరుగుతుంది. ప్రతి సెల్కి మంచి ఆక్సిజన్ అందడం, బయటకు వెళ్ళడం, అంతేకాకుండా లంగ్స్ యొక్క కెపాసిటీ పెంచడం, యూటిలైజేషన్ పూర్తిగా జరుగుతుంది. మీరు చూడండి, లంగ్స్ దాదాపు 2 లీటర్స్ శ్వాస లోపలికి తీసుకునే శక్తి ఉంటుంది. కానీ డైలీ మనం తీసుకునేటువంటి శ్వాస, వదిలే శ్వాస జస్ట్ 200 ml 500 ml కూడా ఉండదు. అంటే 1/4 కూడా మనం యూజ్ చేస్తలేదు శ్వాసను. ఎవరైతే ప్రాణాయామం మంచిగా చేస్తారో వాళ్ళు తీసుకునేటువంటి శ్వాస నిమిషానికి రేటు తగ్గడంతో పాటు లంగ్స్ పూర్తి శక్తివంతం అవుతూ ఉంటాయి. శ్వాస బయటకు వదలడం వల్ల శ్వాస బయటకు వదలడం వల్ల ఎప్పుడైతే బయటకు వదిలేసి ఆపుతామో మనకు జీర్ణశక్తి పెరగడం, అన్వాంటెడ్ ఫ్యాట్ అంతా కూడా తగ్గించడం, మైండ్ స్టిల్నెస్ ఏర్పడడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం సాధన చేద్దాం. సేమ్ నాడీ శోధన ప్రాణాయామం విత్ టైమింగ్. ఒక 5 సెకండ్లు శ్వాస మెల్లిగా లోపలికి తీసుకోండి, 5 సెకండ్లు ఆపండి, శ్వాస బయటకు 5 సెకండ్లు లేదా అంతకంటే ఎక్కువ బయటకు వదలండి. శ్వాస వదిలిన తర్వాత కూడా 5 సెకండ్లు ఉండాలి. ఈ 4 స్టెప్స్ గుర్తుంచుకోవాలి. ఓకేనా అండి? అందరూ దయచేసి రైట్ సైడ్ కుడి ముక్కు రంధ్రాన్ని మూసివేయండి. లెఫ్ట్ నుంచి బ్రీత్ అవుట్, అక్కడే లెఫ్ట్ బ్రీత్ ఇన్. శ్వాస లేకుండా కూడా ఉండాలి. రిలాక్స్, విశ్రాంతి. అర్థమైంది కదండి? అర్థమైందా? ఇది కుంభకము అంటే ఇది కుంభక ప్రాణాయామం. సేమ్ నాడీ శోధన, అక్కడ శ్వాస తీసుకొని ఆపుతుంది. వీటి వల్ల మనకు ఇమ్యూనిటీ చాలా డెవలప్మెంట్ జరుగుతుంది. ఇమ్యూనిటీ చాలా బూస్ట్ అవుతుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులు ఇవన్నీ కూడా తగ్గుతాయి, నాడులన్నీ చైతన్యవంతం అవుతాయి, మన బాడీ మైండ్ కోఆర్డినేషన్ చక్కగా డెవలప్ అవుతుంది. ఎవరైతే హై బీపీ, హార్ట్ ప్రాబ్లం ఉంటారో వాళ్ళు శ్వాస లోపలికి తీసుకొని బంధించద్దు, గుర్తుంచుకోవాలి. హై బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవి 2 ఉన్న వాళ్ళు శ్వాస తీసుకొని ఆపద్దు. వాళ్ళ పైన ఒత్తిడి పెరుగుతుంది, ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. దయచేసి వాళ్ళు నార్మల్గా చేయాలి. ఇలా మనం ఎలా ఉండాలి సాధన? ఈరోజు 1:1 చేసినాం, అంతే కదా. 5 సెకండ్స్ లోపల తీసుకుంటే 5 సెకండ్స్ ఆపినాం. కొద్ది ప్రాక్టీస్, ఒక 1 వీక్ ప్రాక్టీస్ చేయండి. మెల్లిగా ఏం చేయండి, 5 సెకండ్స్ లోపల ఆపండి, 10 సెకండ్స్ శ్వాస బయటకి. మెల్లిమెల్లిగా ఇప్పుడున్న 5 సెకండ్స్ని 10 సెకండ్స్ ప్రాక్టీస్ చేయాలి. కానీ బలవంతంగా చేయొద్దు. ఇది చేయడం వల్ల ఏమవుతుంది, మన బ్రెయిన్ నుంచి పారాసింథటిక్ నర్వ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు శ్వాస అనేది ఆటోమేటిక్గా జరగాల్సిన క్రియ. మెల్లిమెల్లిగా దీని సిస్టాన్ని మారుస్తుంది. 1 నిమిషానికి 16 సార్లు తీసుకునే శ్వాస 15, 14 పడిపోతుంది. అప్పుడు శరీరం ఆరోగ్యంగా ఉండడంతో పాటు మన లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ అవుతుంది, జీవితకాలం పెరుగుతుంది. దానికోసమే నౌ రెడీ. నెక్స్ట్ ప్రాణాయామ కపాలభాతి ప్రాణాయామం. నిన్న చేశాం కదా, అది కపాలము అంటే తల. దీన్ని శుద్ధి చేయడం, శరీరాన్ని అంతా శుద్ధి చేయడం, బ్లడ్ ప్రెషర్ని తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. 2 చేతులు మోకాళ్ళ పైన, వెన్నుముక చక్కగా, ఎడమ చేతి పొట్ట పైన పెట్టుకోండి. శ్వాస తీసుకోవాలి, వేగంగా శ్వాస వదులుతుండాలి. 1 సెకండ్కు 1 బ్రీత్ అవుట్, నాన్ స్టాప్, మినిమం 20 చేద్దాం. రెడీ, స్టార్ట్.
రిలాక్స్. కన్ఫ్యూజ్ ఏం లేదు. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. చెస్ట్ లేపుతున్నారు. చెస్ట్ లేపొద్దండి దయచేసి, పొట్ట మాత్రమే. మీకు మంచి ప్రాక్టీస్ అయింది అనుకోండి, 2 చేతులు ఇలా ఉంటాయి, కళ్ళు మూసుకొని ఇలా ఒక నిమిషానికి 150 to 100 టైమ్స్ చేయొచ్చు. మంచి ప్రాక్టీస్ చేస్తే నాన్ స్టాప్ 5 minutes 4 minutes ఒక 500 1000 టైమ్స్ చేయొచ్చు. ఎలాంటి ఇబ్బంది లేకుండా, జర్క్స్ లేకుండా చేయొచ్చు. రెడీ, వన్స్ అగైన్ మళ్ళీ చేద్దాం. బీ కాన్సన్ట్రేట్. చేతులు 2 మోకాళ్ళ పైన కంటిన్యూస్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ కేవలం సాధన ద్వారా మాత్రమే వస్తుంది. బాగా ప్రాక్టీస్ చేయాలి. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత. నౌ రెడీ, నెక్స్ట్ ప్రాణాయామ భస్త్రికా ప్రాణాయామ. చాలా ఎఫెక్టివ్ ప్రాణాయామ భస్త్రికా ప్రాణాయామ. ఇప్పుడున్న మనం ఉన్న సిచ్యువేషన్లో COVID-19 పాండమిక్, వీటిని ఎదుర్కోవాలి. లంగ్స్ ని చాలా శక్తివంతం చేయాలి. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు చూస్తున్న ఇమ్యూనిటీని డెవలప్ చేసుకోవడానికి అందరూ ప్రాణాయామం వైపు వచ్చింది. దాంట్లో ఉపయోగపడేటువంటి ముఖ్యమైన ప్రాణాయామంలో భస్త్రిక ఒకటి. ఇది ఇంచుమించు కపాలభాతి లాగా ఉంటది, కానీ కపాలభాతి కాదు. భస్త్రికలో ఇన్హలేషన్, ఎక్సలేషన్ అంటే శ్వాస తీసుకోవడం, వదలడం 2 ఉంటాయి. 2 కూడా ఫోర్స్ఫుల్ గా ఉంటాయి. 2 శ్వాస తీసుకోవడం, వదలడం అంటే 2 సెకండ్లు శ్వాస లోపలికి పోతే 2 సెకండ్లు బయటకి. ఒక 50 స్పీడ్తో లోపలికి వెళ్తే 50 స్పీడ్తో బయటకి. ఇది ఎలా ఉంటుందంటే, మనం చూస్తాం గోల్డ్ స్మిత్ వాళ్ళు ఏం చేస్తారు, ఆ కొమ్మరి తొత్తి ఉంటుంది కదా, దాన్ని ఏం చేస్తారు, ఒక చిన్న పైపు ద్వారా ఏం చేస్తుంటారు, ఇలా ఊపుతుంటారు. అవునా? సేమ్ అది కూడా ఇక్కడ కూడా అదే, కానీ నోటిని మూసేస్తాం. ముక్కు ద్వారా ఇన్ అవుట్ చేస్తుంటాం. ఇంతకు ముందు చేసిన యాక్షన్ అంతా పొట్ట పైన పడింది, ఇప్పుడు ఛాతి పైన పడుతుంది. ఛాతి ఎక్స్పాన్షన్ మామూలు స్థితి, ఎక్స్పాన్షన్ మామూలు స్థితి రావాలి. ఇది చేయడం కోసం 2 చేతులు మోకాళ్ళ పైన, వెన్నుముక చక్కగా. ఒక్కసారి దయచేసి చూడండి. కళ్ళను మూసేయాలి, చూడాలి. మీరు కళ్ళు తెరవండి, నన్ను చూడాలి. ఇది ఉండాలి యాక్షన్. మధ్యమ శ్వాస, సెక్షనల్ బ్రీత్ లో మనం చేసినాం కదా, నాన్ స్టాప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తాం. ఓకేనా? దయచేసి అందరు మోకాళ్ళ పైన చేతులు ఉంచండి, వెన్నుముక నిటారుగా, కళ్ళను మూసేయాలి. శ్వాస తీసుకోండి అందరు. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కంటిన్యూ నాన్ స్టాప్. బ్రీత్ ఇన్, breathe out, breathe in, breathe out. Very good. Breathe in, breathe out. 1 2 3 4 5 6 7 8 9 10. Breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out. Relax. దమ్ వస్తుంది, అలసట వస్తుంది, కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది. బాగా చేస్తే ముక్కు దగ్గర వేడి అనిపిస్తుంది. ఇవన్నీ జరుగుతాయి. తప్పు చేస్తే బ్యాక్ పెయిన్ అనిపిస్తుంది, ఛాతీలో నొప్పి అనిపిస్తుంది. తప్పు చేస్తే ఎప్పుడు బాడీ లైట్ ఈజీగా ఉండాలి, చేయగలుగుతాం. భస్త్రికా ప్రాణాయామం మన యొక్క లంగ్స్ కెపాసిటీ పెంచుతుంది. లోపల ఉన్న వాయుగోనులు ఇన్యాక్టివ్గా ఉన్న అన్ని యాక్టివేట్ అవుతాయి. వెంటనే కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదిలేస్తున్నాం. టాక్సిన్ ఫ్రీ, శరీరంలో అనవసరంగా ఉన్న వ్యర్థాలన్నింటిని కూడా బయటకు పంపించగలుగుతాం ఈ యొక్క భస్త్రికా ప్రాణాయామం వల్ల. చాలా మంచి ప్రాణాయామం. ఏదైతే హై బీపీ, లో బీపీ లాంటి సమస్యలు ఉంటాయో అవన్నీ కూడా తగ్గుతాయి. ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులు, ఇవి తగ్గడానికి ఉపయోగపడుతుంటుంది. బాడీ అంతా ప్యూరిఫికేషన్ జరుగుతుంది భస్త్రిక వల్ల. మెల్లిగా చేస్తున్నారు. దీన్ని ఇంకా మంచిగా చేయొచ్చు విత్ హ్యాండ్స్ మూమెంట్. దాన్ని మహాభస్త్రిక అంటాం. మహాభస్త్రిక. శ్వాస తీసుకోండి, 2 చేతులు పైకి ఎత్తండి. బ్రీత్ ఇన్,
చేతులు పైన. ఇప్పుడు చేతులు కిందికి దించు, వేగంగా శ్వాస వదలండి. బ్రీత్ అవుట్. ఇలా పిడికిలు బిగించండి. మళ్ళీ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. చేయాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9. రిలాక్స్. ఇది శ్వాస పైన ఉండాలి. ఇలా శ్వాస పైన ఉండాలి. ఓకేనండి. శ్వాస తీసుకున్నాం, వదిలేసినాం, తీసుకున్నాం, వదిలేసినాం. ఇలా చేయదు. ఇలా ఊపద్దు, దయచేసి ఊపద్దు. చక్కగా ఓన్లీ హ్యాండ్స్. కొద్దిమంది చేస్తారు, క్యాలసినిక్ ఎక్సర్సైజ్ అయిపోతుంది. శ్వాసను కంట్రోల్ చేయాలి. శ్వాస తీసుకోవడం, వదలడం చేతుల కలుపుతూ చేయాలి. ఓకేనా? థ్యాంక్ యూ. చాలా మంది బాగా చేశారు, చేయగలుగుతాం. జస్ట్ ప్రాక్టీస్ కావాలి. నౌ రెడీ. లాస్ట్ వన్ భ్రమరి ప్రాణాయామం. భ్రమరి 3 రౌండ్స్. భ్రమరి. చెవులను, కళ్ళను మూసేయాలి. వెన్నుముక చక్కగా ఉండాలి. 3 రౌండ్స్. రిలాక్స్. విశ్రాంతి. ఆ యొక్క వైబ్రేషన్స్ గమనిస్తుండాలి. మానసిక ఒత్తిళ్లను, అలసటను తొలగిస్తుంది. అనేక సైకోమెటిక్ డిజార్డర్స్ వీటిని తగ్గిస్తుంది. నౌ రెడీ ఫర్ క్లోజింగ్ ప్రేయర్. నమస్కార స్థితి. ఓంకారంతో सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्ति शान्ति శాంతి. నొరడి యోగ ప్రణామం. 2 చేతులు వెన్నుముక పైన. నెమ్మదిగా తల భాగాన్ని ముందుకు వంచండి. తల్లిదండ్రులకు, గురువులకు, పెద్దవాళ్ళకు అందరికీ నమస్కారం చేస్తూ నెమ్మదిగా తల పైకెత్తాలి. ఈ రోజంతా ఇలానే మంచిగా కొనసాగాలని, ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని